కల్కి 2898 ఏడి మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది మాయ. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు అయితే పూర్తయి. దీంతో టాక్ అయితే బయటకు వచ్చింది. ఈ మూవీ అదిరిపోయిందంట మాయ. ఈ మూవీకి మెయిన్ హైలైట్స్ ట్విస్ట్లే అంట మాయ. భైరవ పాత్రలో ప్రభాస్ అన్న దుమ్ము లేపేశాడు. ఇలాంటి మూవీ తీయడం, ఇలాంటి విజన్ తో రావడం అది నాగశ్వినికి మాత్రమే సాధ్యం. నాగశ్వినికి దండం పెట్టాల్సిందే అన్నట్టుగా సినిమా ఉంది అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. దగ్గరగా ఈ చిత్రం 3 గంటల నిడివిడితో ఉంది. బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్ కాదు, బ్లాస్ట్ లోడింగ్ అని అంటున్నారు. సెన్సార్ వాళ్ళు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు మాయ. కల్కి మీద అస్సలు అంచనాలు ఏవీ లేవు. పాన్ ఇండియా పాన్ వరల్డ్ అంటూ ఒకప్పుడు బాగా అదరగొట్టారు. కానీ ఇప్పుడేమో ఆ రేంజ్ కు తగ్గ ప్రమోషన్స్ అయితే చేయడం లేదు. కనీసం తెలుగులో కూడా కల్కి హడావిడి కనిపించడం లేదు. భారీ క్యాస్ట్ ఉంది కానీ ఒక్క ప్రమోషన్ ఈవెంట్ కూడా సరిగ్గా ప్లాన్ చేయలేకపోయారు. బుజ్జి అంటూ ఏదో హడావిడిగా చేశారు కానీ ఆ బుజ్జి అంత హైప్ అయితే తీసుకొని రాలేకపోయింది. ఎందుకంటే మన నాగశ్విన్ చాలా తెలియగలవాడు. ఇంతకుముందు మహానటి మూవీ ట్రైలర్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా మూవీ రిలీజ్ చేసి బజ్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేసి హిట్ కొట్టారు. బుజ్జి అండ్ భైరవ అమెజాన్ వెబ్ సిరీస్ లో వదిలిన యానిమేషన్ ఎపిసోడ్స్ బాగా ఉన్నాయి. కాంప్లెక్స్ ప్రపంచం, బుజ్జి అండ్ భైరవ స్నేహం గురించి చూపించారు. ఆ ఎపిసోడ్స్ పిల్లలకి బాగా నచ్చేలా ఉన్నాయి. అయితే 2000 కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉండే మూవీకి ఇంత పూర్ ప్రమోషన్స్ ఎందుకు చేశారో అనేది అర్థం కావట్లేదు మాయ. ఈ కల్కి మూవీ మీద భారీ స్థాయిలో బిజినెస్ అయితే జరుగుతుంది. ప్రీ సేల్స్ లోనే నార్త్ అమెరికా $2 మిలియన్ పైగానే రాబట్టింది. అలా ఇప్పుడు ఈ చిత్రానికి ఓపెనింగ్ డే రోజు ఎన్ని కోట్లు కొల్లగొట్టుద్దో అనేది చూస్తున్నారు. సినిమా మాత్రం ఏం చెప్పినా సరే అది స్పాయిలర్ అవుద్ది మాయ. దుల్కర్ సల్మాన్ అండ్ విజయ్ దేవరకొండ సినిమాలో ఉన్నారో లేదో అనే క్వశ్చన్ చెప్పినా ట్విస్ట్ అవుద్ది. మీరు వెళ్ళి చూడండి. ఫైనల్ గా ఒక్కసారి సినిమా చూస్తే మైండ్ కి ఎక్కదు. 2 to 3 టైమ్స్ చూస్తే నీట్ గా ఎక్కేలా అంత టెక్నికల్ స్టఫ్ ఉంది. మరి మీరు కల్కి మూవీకి ఎవరితో వెళ్తున్నారో కింద కామెంట్ చేసి మన ఛానల్ కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.